నాస్కామ్ అంచనాల ప్రకారం భారతదేశంలో మొత్తం సాఫ్ట్వేర్ ఉద్యోగుల సంఖ్య 60 లక్షలు. దీనిలో 60 సంవత్సరాలు నిండిపోయి సహజంగా రిటైర్ అయ్యే వాళ్ళు దాదాపుగా ఎవరూ లేరు. సాఫ్ట్వేర్లో కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తే తప్ప వేకెన్సీస్ ఏర్పడవు. దానికి తోడు ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా బేసిక్ లెవెల్ జాబ్స్ అన్ని కూడా కనుమరుగవుతున్నాయి. కొత్త జాబ్స్ క్రియేట్ కావడానికి చాలా సమయం పడుతుంది. కొత్త జాబ్స్లో కూడా బేసిక్ కోడింగ్ కాకుండా ఏఐ కలిగి ఏదో ఒక డొమైన్లో పరిజ్ఞానం ఉండే మల్టీ డిసిప్లినరీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఒక రకంగా సాఫ్ట్వేర్ సంబంధించి స్వర్ణయుగం ముగిసినట్టే. అన్ని ఫీల్డ్స్ లాగానే సాఫ్ట్వేర్లో ఉండేటువంటి సాలరీస్ కూడా అట్లే ఉంటాయి. దాంతోడు సాఫ్ట్వేర్ ఉండేటువంటి దుష్పరిణామాలు తెలిసినటువంటిది. అనేక రకాల ఆరోగ్య సమస్యలు, అదేవిధంగా విపరీతమైన స్ట్రెస్, ఎప్పటికీ మారుతుండే టెక్నాలజీస్ వల్ల ఒకప్పటి గ్లామర్, ఒకప్పటి డిమాండ్ సాఫ్ట్వేర్ ఉద్యోగానికి లేదని చెప్పొచ్చు. అయితే మిత్రులారా, సమాజంలో ఎప్పుడు కూడా కొన్ని సెక్టర్స్లో ఉద్యోగాలు తగ్గుతుంటాయి, మరికొన్ని సెక్టర్స్లో ఉద్యోగాలు కొత్తగా చిగురుస్తుంటాయి. అలాంటి ఒక రంగం గురించి నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. సో చాలా జాగ్రత్తగా వినండి, శ్రద్ధగా వినండి. ఇప్పుడు నేను చెప్పే 1-2 నిమిషాల తర్వాత ఇంట్రెస్ట్ కోల్పోయి వీడియో స్కిప్ చేయకండి. ఎందుకంటే ఇది పెద్దగా ప్రాధాన్యత లేని రంగం అని మీకు అనిపిస్తుంది, కానీ వీడియో మొత్తం చూస్తే ఎంత అద్భుతమైన అవకాశాలు. ఒక రకంగా చెప్పాలంటే ఐఐటీల కంటే మించిన ప్లేస్మెంట్స్, సాఫ్ట్వేర్ కంటే చాలా మెరుగైనటువంటి కెరీర్ ఉండేటువంటి రంగం ఇది. సో దాని గురించి లోతుగా మనం తెలుసుకుందాం. మీకు వివిధ కోర్సులు, వివిధ కెరీర్ ఆప్షన్స్, సో ఇంజనీరింగ్ కాలేజెస్, వెబ్ ఆప్షన్స్, సీట్ రానప్పుడు వివిధ కాలేజీల్లో అడ్మిషన్స్ కొరకు స్వధర్మ ఎడ్యుకేషన్ 92561992 నెంబర్ను సంప్రదించండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వాట్సాప్. దాన్ని క్లిక్ చేసి వాట్సాప్ చేర్చబడతారు. రెగ్యులర్గా జూమ్ మీటింగ్స్ ఉంటాయి. ఆ జూమ్ మీటింగ్స్లో అనేక మంది ఎక్స్పర్ట్స్ వస్తారు. మీకు ఫ్రీ కౌన్సిలింగ్, గైడెన్స్, అవసరమైనప్పుడు అడ్మిషన్ సపోర్ట్ కూడా ఇచ్చే వ్యవస్థ స్వధర్మ ఎడ్యుకేషన్ ఏర్పాటు చేసింది. మిత్రులారా, సాఫ్ట్వేర్ రంగం గురించి ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం. ఒక్కసారి టీచింగ్ రంగం గురించి వద్దాం. టీచింగ్ అనగానే ఇది పెద్ద ప్రాధాన్యత లేని రంగం, చాలా బోరింగ్ రంగం, ఎక్కువ సాలరీస్ ఉన్న అభిప్రాయం ఉంది. కానీ సాఫ్ట్వేర్ మించినటువంటి సాలరీస్ టీచింగ్లో దేశంలోనే కానీ ప్రపంచవ్యాప్తంగా మెరుగుపడబోతున్నాయి. ఉదాహరణకు భారతదేశంలో ప్రస్తుతం స్కూల్ టీచర్ల సంఖ్య 1 కోటి మంది, 1 crore+. సో సెంట్రల్ గవర్నమెంట్ యొక్క డాటా ప్రకారం ఈ 1 కోటి మందిలో కనీసం ప్రతి సంవత్సరం 5 to 10 lakhs మెంబర్స్ రిటైర్ అవుతున్నారు. అంటే ఎవ్రీ ఇయర్ 5 to 10 lakhs కొత్త ఉద్యోగాలు సృష్టి అవుతున్నాయి. అదేవిధంగా భారతదేశంలో మిడిల్ క్లాస్ యొక్క ఆస్పిరేషన్స్ పెరుగుతున్నాయి, ఎకానమీ పెరుగుతుంది. మీరు ఏ పేరెంట్ చూడండి, స్కూల్లో చూస్తే లక్షల కొద్ది ఫీజులు ఉన్నాయి, కానీ టీచర్ల దగ్గర నాణ్యత లేదు, చాలా సబ్స్టాండర్డ్ టీచర్స్ ఉన్నారని చెప్పి జనరల్ కంప్లైంట్. ఈవెన్ 3 లక్షలు 4 లక్షలు కట్టే స్కూల్లో కూడా కంప్లైంట్. ఎందుకంటే హై స్కిల్డ్ పీపుల్ కానీ, హై అంబిషన్ ఉన్నటువంటి పీపుల్ కానీ చాలా మంది టీచింగ్ రంగానికి వెళ్ళలేదు. కాబట్టి టీచింగ్లో అవకాశాలు ఉన్నాయి, కానీ స్కిల్డ్ పీపుల్ కొరత ఉంది. దురదృష్టవశాత్తు భారతదేశం ఉండేటువంటి టీచర్ ట్రైనింగ్ సెంటర్లు కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి. ఆర్ఐ మైసూర్, ఆర్ఐ భువనేశ్వర్ లాంటి కొన్ని ఆర్ఐలను మినహాయిస్తే 95% టీచర్ ట్రైనింగ్ సెంటర్స్ అన్ని కూడా చాలా అధ్వానము, నామమాత్రంగా ఉన్నాయి. ఈ విషయాన్ని గమనించినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గత 2-3 సంవత్సరాల నుంచి NCET అనేటువంటి కొత్త ఎగ్జామ్ పెట్టింది. ITEP అనే కొత్త కోర్సు ప్రవేశపెట్టింది. ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కోర్సు పేరు. నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది దాని యొక్క ఎంట్రన్స్ పేరు. ఇప్పుడు టీచర్ ట్రైనింగ్ అంటే హైదరాబాద్లోనూ, ఆంధ్రాలోనూ, కర్ణాటకలో ఉండేటువంటి ఒక నాసిరకం బిఎడ్ కోచింగ్ సెంటర్స్ కాదు, బిఎడ్ ట్రైనింగ్ సెంటర్స్ కాదు. ప్రస్తుతం ఇవి IIT ఖరగ్పూర్, IIT భువనేశ్వర్, IIT రోపర్, IIT జోధ్పూర్, IIT తిరుపతి లాంటి IITలు, NIT వరంగల్, NIT కాలికట్ లాంటి NITలు, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, యూనివర్సిటీ ఆఫ్ కేరళ, బనారస్ హిందూ యూనివర్సిటీ లాంటి ప్రతిష్టాత్మక సెంట్రల్ యూనివర్సిటీలలో 4 year ఇంటిగ్రేటెడ్ బిఎడ్ కోర్సు ప్రవేశపెడుతున్నారు. ఎన్ని చెప్పినా బిఎడ్ అనగానే ఏం సాలరీస్ ఉంటే చాలా తక్కువ సాలరీస్ కానీ భావం ఉంటుంది. కానీ మిత్రులారా, మీకు తెలియని విషయం ఏంటంటే RIE మైసూర్, రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మైసూర్, ఇది NCERT నడుపుతుంది. దీనిలో ఉండేటువంటి టీచర్స్ యొక్క యావరేజ్ సాలరీ 10 lakhs. IIT బాంబేలో ఉండేటువంటి అన్ని కోర్సెస్ యొక్క యావరేజ్ సాలరీ కంటే RIE మైసూర్ యొక్క యావరేజ్ సాలరీ ఎక్కువ.
హైయెస్ట్ సాలరీ ఐటీ బాంబే నుంచి 2 కోట్లు ఉండొచ్చు, కానీ సగటు విద్యార్థికి వచ్చేటువంటి ప్లేస్మెంట్ చూస్తే మాత్రం డెఫినెట్గా బెటర్. దానికి తోడు భారతదేశంలో ప్రతి సంవత్సరం వందలాది ఇంటర్నేషనల్ స్కూల్స్ వస్తున్నాయి, ఫ్రీ లెర్నింగ్ స్కూల్స్ వస్తున్నాయి. కొత్త తరం ఆస్పిరేషన్స్ కు తగినట్టుగా స్కూలింగ్ కొత్త రూపాన్ని సంతరించుకుంది. దానికోసం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఏర్పడింది, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఏర్పడింది. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత వచ్చేటువంటి ప్రపంచానికి అనుగుణమైనటువంటి స్కూలింగ్ వ్యవస్థ భారతదేశంలో లేదు. కాబట్టి కొత్త తరం, కొత్త ఆకాంక్షలు, కొత్త అవసరాలు, కొత్త టెక్నాలజీకి అనుగుణటువంటి స్కూలింగ్ వ్యవస్థ, టీచర్స్ ప్రస్తుతం భారతదేశంలో లేరు. కాబట్టి మంచి టీచర్స్కు చాలా విపరీతమైన డిమాండ్ ఉంది. రేపొద్దున ఒక 2 సంవత్సరాల్లో ఐఐటి ఖరగ్పూర్, ఎన్ఐటి వరంగల్ నుంచి టీచర్స్ బయటకు వచ్చినప్పుడు పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ ఇచ్చి 10 నుంచి 25 లక్షల వరకు ప్లేస్మెంట్ ఇచ్చి మీకు జాబ్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది కొత్తగా చిగురుస్తున్నటువంటి అద్భుతమైన రంగము. సాఫ్ట్వేర్ అనేది సాచురేట్ అయినటువంటి రంగం. మిత్రులారా, అందరికీ ఒకే రంగం మీద సహజంగా ఆకాంక్ష ఉండదు. పిల్లల్ని వాళ్ళ ఇష్టాయిష్టాలను గుర్తించకుండా మనం వాళ్ళని నెట్టేస్తున్నాం. ఒకవైపు సాఫ్ట్వేర్, మెడిసిన్ వైపు నెట్టేస్తున్నాం. అది ఇష్టం లేక, చదవలేక, మనసు ఒప్పుకోక చాలామంది క్రష్ అయ్యి డిప్రెషన్లో అవుతున్నారు. ఈవెన్ అయిష్టంగా సాఫ్ట్వేర్లు చేరిన వాళ్ళు కూడా ఎక్కువ కాలం దానిలో కొనసాగడం లేదు, ప్రత్యామ్నాయ మార్గాల వైపు కోరుకుంటున్నారు. కాబట్టి ఇంటర్మీడియట్ రంగంలోనే, అవసరమైతే 10th క్లాస్ రంగంలోనే 9th క్లాస్ అప్పుడే స్టూడెంట్ను బాగా పరిశీలించి వాళ్ళ స్కిల్స్ను అనాలిసిస్ చేసి వాళ్ళ టీచర్స్ తోటి మాట్లాడి ఒక అంచనాకు వచ్చి ఎవరికైతే టీచింగ్ స్కిల్స్ ఉన్నాయో, ఎవరికైతే టీచింగ్లో ఉండేటువంటి ప్రశాంతమైనటువంటి కెరీర్ లైఫ్ ఆసక్తి ఉంటుందో వాళ్ళని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచే ఈ ఎన్సిఈటి ఎగ్జామ్ వైపు దృష్టి సారించి ప్రిపేర్ చేస్తే అద్భుతమైనటువంటి కెరీర్ ఉంటుంది. జేఈ లేకుండానే, జేఈ అడ్వాన్స్ లేకుండానే ఐఐటి ఖరగ్పూర్ చదవచ్చు, జేఈ మెయిన్ లేకుండానే ఎన్ఐటి వరంగల్ చదవచ్చు, సిఈటి లేకుండానే యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ లాంటి దాంట్లో చదవచ్చు. కాబట్టి ఇలాంటి అద్భుతమైన అవకాశము ఎన్సిఈటి ఎగ్జామ్ ద్వారా ఐటీఈపీ ప్రోగ్రామ్ ద్వారా జరుగుతుంది. ఇది ఎంపీసీ వాళ్ళకి మాత్రమే కాదు, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి, ఎంఈసి వీళ్ళకు కూడా అవకాశం ఉంది. మన హైదరాబాద్ ఉండేటువంటి ఇఫ్లూ లాంటి లాంగ్వేజ్ యూనివర్సిటీ కూడా ఈ కోర్సును ఆఫర్ చేస్తుంది. కాబట్టి మిత్రులారా, ఈ 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సులో చాలా తక్కువ ఫీ తోటి ఒక వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ జరుగుతుంది. దీనికి దేశంలోనే కాదు విదేశాల్లో కూడా కెరీర్ అవకాశాలు రాబోతున్నాయి. అంటే గల్ఫ్లో కానీ, తర్వాత ఆఫ్రికాలో కానీ, ఈవెన్ అమెరికా, యూరప్లో కూడా నాణ్యమైన టీచర్ల కొరత ఉంది. 2014 మీకు సెప్టెంబర్ 5 టీచర్స్ డేలో నరేంద్ర మోడీ గారు టీచర్లందరినీ ఉద్దేశించి ఆన్లైన్లో మాట్లాడుతూ భారతదేశం గొప్ప సాఫ్ట్వేర్ ఇంజనీర్లను, డాక్టర్లను ప్రొడ్యూస్ చేసింది, ప్రపంచం మొత్తానికి గొప్ప టీచర్లను ఎందుకు భారతదేశం ప్రొడ్యూస్ చేయదు, దీని గురించి మనం సీరియస్గా ఆలోచించాలని చెప్పి వారు తెలియజేయడం జరిగింది. ఆలోచనకు రూపమే ఈ మధ్య కాలంలో ఏర్పడినటువంటి ఎన్సిఈటి ఎంట్రన్స్, ఐటీఈపీ 4 years ఇంటిగ్రేటెడ్ కోర్స్. ఇప్పుడు నేను ఈ ఎన్సిఈటి ఏంటి, ఈ కోర్స్ ఏంటి, ఎంట్రన్స్ ఏంటి, ఎగ్జామ్ ఏంటి, ఇవన్నీ వివరాలను లోతుగా మీకు తెలియజేస్తాను. మిత్రుల వీడియో చివరి వరకు చూడండి, చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అందరూ ఒకే ట్రెండ్లో అవుతుందని చెప్పి మనం ఫాలో అవుతే చివరికి సఫర్ అవుతాం. కాబట్టి వైవిధ్యమైనటువంటి కెరీర్ ఆప్షన్స్ స్టూడెంట్స్ యొక్క ఇంట్రెస్ట్కి అనుగుణంగా మనం ఎంపిక చేయాల్సిన అవసరం ఉంది. దానికోసమే స్వధర్మ ఎడ్యుకేషన్ పనిచేస్తుంది. వెంటనే 92561992 నెంబర్ కాల్ చేయండి. వాట్సాప్ గ్రూప్లో చేరండి. వాట్సాప్ గ్రూప్లో చేరితే రెగ్యులర్ జూమ్ మీటింగ్స్ మీకు గైడెన్స్ ఇవ్వబడతాయి. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. సో ఇక మనం అన్ని ఎన్సిఈటి, ఐటీఈపీ యొక్క వివరాల లోతులోకి వెళ్దాం మిత్రులారా. వీడియో చివరి వరకు చూడండి. ఈ ఎన్సిఈటి ఎగ్జామ్ను ఎన్టీఏ కండక్ట్ చేస్తుంది. జేఈ, నీట్ లాంటి ఎగ్జామ్స్లో ఎవరు కండక్ట్ చేస్తున్నారో అదే బాడీ ఎన్టీఏ కండక్ట్ చేస్తుంది. ఇది 4 years కోర్స్ అని ఆల్రెడీ చెప్పాను. సో దీనిలో బిఏ బిఎడ్, బిఎస్సి బిఎడ్, బీకామ్ బిఎడ్ లాంటి కోర్సెస్ ఉన్నాయి. 4 year కోర్సు. సో దీనికి ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసి, హెచ్ఈసి ఎవరైనా కూడా అర్హులు. కొంతమంది వొకేషనల్ విద్యార్థులకు కూడా అవకాశం వస్తున్నాయి కొన్ని సెంటర్స్. ఉదాహరణకు ఇంతమంది చెప్పినట్టు ఐఐటి ఖరగ్పూర్, భువనేశ్వర్, జోధ్పూర్, రోపార్, తిరుపతి లాంటి ప్రతిష్టాత్మక ఐఐటీలు, ఎన్ఐటి వరంగల్, క్యాలికట్, జలంధర్ ఇట్లాంటి అనేక ఎన్ఐటీలు, ఆర్ఐఈ సంబంధించినటువంటి మైసూర్, అజ్మీర్, భోపాల్, భువనేశ్వర్ లాంటివి, షిల్లాంగ్ లాంటివి, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, బనారస్ యూనివర్సిటీ ఇట్లాంటి, సెంట్రల్ యూనివర్సిటీ కొరలా, ఇఫ్లూ లాంటివి ఇవన్నీ కూడా ఆఫర్ చేస్తున్నాయి. ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సబ్జెక్ట్ టెస్టింగ్ ఉంటుంది, జనరల్ టెస్ట్ ఉంటుంది, టీచింగ్ ఆప్టిట్యూడ్ ఉంటుంది దీనిలో. సో జనరల్ టెస్ట్లో రీజనింగ్, కరెంట్ అఫైర్స్, జీకే, క్వాంటిటీ ఆప్టిట్యూడ్ ఉంటుంది. టీచింగ్ ఆప్టిట్యూడ్, చైల్డ్ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్,
సో క్లాస్ సిచ్యువేషన్స్ ఉంటాయి, నెగిటివ్ మార్క్ ఉంటుంది. సో డొమైన్ సబ్జెక్ట్ నాలెడ్జ్, దానిలో ఇంటర్మీడియట్ సబ్జెక్ట్స్ ఇట్లా ఉంటుంటాయి, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ ఇవన్నీ కూడా ఉంటుంటాయి. సో ఎన్సిఈటి ఎంట్రన్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ ఫిబ్రవరి 2nd వీక్లో రిలీజ్ అవుతుంది. సో అప్పటి నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ ఆఫర్ చేస్తున్నారు. సో మార్చి 2nd వీక్ వరకు ఉంటుంది. ఫీ పేమెంట్ కూడా అప్పటి వరకు ఉంటుంది. ఏప్రిల్ 3rd వీక్లో ఎన్సిఈటి ఎగ్జామ్ ఉంటుంది. సో కీ ఏప్రిల్ లాస్ట్ వీక్లో వస్తుంది, రిజల్ట్ మే లాస్ట్ వీక్లో వస్తుంది. సో కౌన్సిలింగ్ జూన్ ఆర్ జూలై మధ్యలో ఉంటుంది. సో ఈ ఎన్సిఈటి ద్వారా ఐటీఈపీ కోర్స్ ఆఫర్ చేసే కాలేజీల సంఖ్య చాలా వేగంగా పెరుగుతుంది. వచ్చే 2-3 ఏళ్ళలో ప్రతి ఐఐటి, ప్రతి ఎన్ఐటీలో కూడా ఈ కోర్స్ ఉంచుతారు. అప్పుడు ఏంటంటే కొన్ని సీట్ల సంఖ్య చాలా పెరుగుతుంది. సో దాని డిమాండ్ కూడా అంత మేరకు ఉంది కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి కోర్సు. టీచింగ్ లైఫ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా ఎలైట్ స్కూల్స్ వస్తున్నాయి. టీచర్కు గౌరవించేటువంటి సమాజం కూడా, టీచర్ని అర్థం చేసుకుని టీచర్ను గౌరవించేటువంటి పేరెంట్స్ సంఖ్య పెరుగుతుంది. ఇది ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా కూడా స్కూలింగ్కి రీప్లేస్మెంట్ ఉండదు. ఎంత టెక్నాలజీ వచ్చినా కూడా ఒక టీచర్కి ఎప్పుడు కూడా గౌరవము, గుర్తింపు ఉంటుంది. మంచి ఆర్థిక డిమాండ్ ఉంటుంది. ఇది ఇండియాలోనే కాక గ్లోబల్ అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా సూచన. మీకు ఈ ఎన్సిఈటి గురించి కోచింగ్ కానీ, గైడెన్స్ కానీ మీకు కావాలనుకుంటే మీకు 9561999299 నెంబర్కి ఫోన్ చేయండి. అపాయింట్మెంట్ బుక్ చేసినట్టయితే వాళ్ళతో నేను మాట్లాడతాను. అదేవిధంగా మీకు వాట్సాప్ లింక్ ఉంది డిస్క్రిప్షన్లో, దాన్ని క్లిక్ చేయండి. రెగ్యులర్ జూమ్ మీటింగ్స్ ఉంటాయి. మీకు ఆన్లైన్, ఆఫ్లైన్లో కూడా కోచింగ్ ఉంది. అది ఇంటర్మీడియట్ చదువుతూ నేర్చుకోవచ్చు, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేర్చుకోవచ్చు. సో కొన్ని ఎన్సిఈటితో పాటు ఇంటర్మీడియట్ చదివించేటువంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన సూచన. రేపొద్దున టీచర్ చాలా క్రేజీ జాబు, చాలా డిమాండింగ్ జాబు, చాలా మంచి సాలరీస్ వచ్చేటువంటి జాబ్గా రూపొందబోతుంది. భారతదేశంలో ఎకానమీ ఏ విధంగా పెరిగితే ఆ విధంగానే టీచర్ యొక్క సాలరీస్ కూడా పెరుగుతాయి. ప్రస్తుతం భారతదేశంలో 3rd ఆర్థిక వ్యవస్థ అవుతుంది కాబట్టి ఆ మేరకు టీచర్స్కి వచ్చేటువంటి సాలరీస్ కూడా చాలా వేగంగా పెరుగుతున్నాయి. కాబట్టి ఈ అవకాశం వినియోగించుకోండి. ధన్యవాదాలు.